హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే చాలా టేస్టీగా అలాగే సింపుల్గా పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డూలను అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసిద్దామండి ఈ వీడియోలో. ఇప్పుడైతే కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేయడానికి మనం అయితే ముందుగా పచ్చి కొబ్బరిని అయితే తీసుకోవాలండి. 4 కొబ్బరి చిప్పలు అయితే సరిపోతాయి మనకి. వాటిని అయితే ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వాటర్లో వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచి వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత అయితే మనం వీటిని అయితే మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకోవడం కోసం అయితే వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు మొత్తం ఇలా మెత్తగా అయ్యేలా మనం మిక్సీ వేసుకోవాలండి. తర్వాత అయితే దీన్ని అయితే ఒక బాండీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకు కావాల్సిన బెల్లం అండి. బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా దంచుకొని అయితే తీసుకోవాలి. 4 కొబ్బరి చిప్పలకి 1/2 కేజీ బెల్లాన్ని అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనమైతే బాండీలో మెత్తగా మిక్సీ వేసుకున్న కొబ్బరి అలా బెల్లాన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మెత్తగా మిక్సీ వేసుకున్న ఇలాచీ పౌడర్, యాలకుల పొడిని కూడా ఇందులో వేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని అయితే మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే మనకు అడుగంటిపోతుంది. కొబ్బరి అనేది తొందరగా అడుగంటుతుంది. అందుకని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కరిగే వరకు ఇలా కలిపేసుకోవాలండి. మంటనైతే మనమైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ వాటర్ అంతా దగ్గర పడి లేత పాకం వచ్చేలా, అంటే పట్టుకుంటే జిగురుగా ఉంటుందండి. అలాగే మనకు ఉండకు వచ్చేలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే కొంచెం సేపు చల్లారించిన తర్వాత అయితే మనం ఉండలుగా చేసేసుకోవడమేనండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలను అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.